ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ని ఎప్పుడు అరెస్టు చేయాలని ముందుకు వెళ్లినా తన కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ కి ఉంది. కోర్టు తీర్పుని గౌరవించాలి. కోర్టు ఒకవేళ ఆదేశిస్తే దాని ప్రకారంగా నేను ముందుకు నడుచుకుంటానంటూ కూడా మొదటి నుంచి అటు ఏసీబీకి ఇటు ఈడీకి పలుసార్లు కేటీఆర్ ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాడు. ఈ విషయాల్ని చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఈ రోజు వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశం ఇంతకు ముందే ధర్మాసనం లక్ష్మణ్ బెంచ్ 15వ బెంచ్ లో ఉన్నటువంటి లక్ష్మణ్ జడ్జ్ ఇంతకు ముందే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేస్తున్నామన్నట్టుగా కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు 7వ తేదీన ఈడీ కార్యాలయానికి కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. కానీ తన కేసు పెండింగ్ లో ఉన్నటువంటి కారణంగా ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఈడీ ముందు హాజరవుతాను, తనకు గడువు కావాలి వారం రోజులు అంటూ కూడా ఈడీకి ఇప్పటికే లేఖ పంపడం జరిగింది. ఈడీ దానికి ఓకే చెప్పడము వారం రోజుల పాటు కేటీఆర్ కి గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు ఏసీబీకి వెళ్లాలన్నా ఇటు ఈడీకి వెళ్లాలన్నా ప్రతిసారి కేటీఆర్ ఒక సాకు చూపుతూ తన కోర్టు కేసు పెండింగ్ లో ఉన్నటువంటి నేతృత్వంలో నేను ఈ 2 దర్యాప్తు సంస్థల దగ్గరికి రాను అంటూ మాత్రం తను పదే పదే తేల్చి చెప్పడము. ఈ రోజు కోర్టు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ని ఇంతకు ముందే పరిశీలించినటువంటి కోర్టు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఏసీబీ పరిధి ఎంతవరకు ఉంటుంది, ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ 55 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే ఎంఏయుడి హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి తిరిగి విదేశీ కరెన్సీ అకౌంట్స్ కి ఈ డబ్బులు బదలాయించారు అనే ఒక ఆరోపణల విషయంలో కేటీఆర్ ఏవన్ నిందితుడిగా ఉన్నాడు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఏసీబీ పరిధి వ్యవహరిస్తా ఉంది. ఇక ముందు ఏసీబీ వ్యవహరించేటువంటి తీరు ప్రకారంగానే ఇక ముందు ఈ కేసు ముందుకు వెళ్లబోతా ఉంది అంటూ కూడా స్పష్టంగా ఆ విషయాన్ని కోర్టు తెలియజేస్తూ ఏసీబీ కేసు విషయంలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి న్యాయవాదులు మీడియా ముందు మాట్లాడుతున్నారు. వారి